ఒక ముసలమ్మ ఎవరికీ హాని చెయ్యలేదు. కాని ఒక రాత్రిలోనే ఆమె జీవితం బూడిదైంది. ఒక చిన్న ఊరిలో ఒక ముసలమ్మ టిఫిన్ అమ్ముతూ ఉండేది. ఆమె చేతి రుచికి గ్రామం మొత్తం అభిమానమే. తక్కువ ధరకే అందరికీ తినిపించేది. ఆమెకి లాభం కన్నా వాళ్ల పొట్ట నిండటం ముఖ్యం. కాని పక్కనే ఉన్న హోటల్ యజమానికి ఇది నచ్చలేదు. ఒక రాత్రి అసూయ అగ్నిగా మారింది. ముసలమ్మ టిఫిన్ బండి మంటల్లో కాలిపోయింది. ఉదయం బూడిదైపోయిన తన బండిని చూసి ఆమె ఆకాశాన్ని చూసి అడిగింది, దేవుడా, నేను ఏమి తప్పు చేశాను? ఎందుకు నాకే ఈ పరీక్ష? అంతలో ఒక కారు అక్కడికి వచ్చింది. ఒక యువకుడు దిగాడు. అమ్మా, మీ టిఫిన్ చాలా బాగుంటుందని విన్నాను అన్నాడు. ముసలమ్మ కన్నీళ్లతో, బాబూ, నా బండి కాలిపోయింది అంది. యువకుడు చిరునవ్వు నవ్వి అన్నాడు, అమ్మా, మీరు బాధపడకండి, మీ బండి మళ్ళీ నేనే కట్టిస్తాను. కొన్ని రోజుల తర్వాత కొత్త బండి సిద్ధమైంది. ముసలమ్మ ఆనందంతో అతనికి టిఫిన్ పెట్టింది. బాబూ, మీరు ఎవరు అనడిగింది. అతను నవ్వుతూ అన్నాడు, ఇంకెవరమ్మా, నేను మీ శివయ్యని. దేవుడు ఎప్పుడూ ఆలస్యంగా రాడు, అవసరమైన సమయానికే వస్తాడు.